చూడండి ఈ చిన్నారి ఎంత అందంగా ఉందో. ఇలా ఎంతో మంది అమ్మాయిలు ఇక్కడ చక్కగా చదువుకుంటూ వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. అందులో వింతేముంది? మరి వీళ్ళకేంటి సమస్య? ఓ ఆలోచన వెలుగొచ్చు. సహజమే, అందరి పిల్లల్లా వీళ్ళలో కొందరికి తల్లిదండ్రులు లేరు, ఇంకొందరికి ఉన్నా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించే స్తోమత లేదు. అయినా ఈ ఆటంకాలను వీరు అవరోధంగా భావించలేదు. ఎన్ని ఆటుపోట్లైనా అధిగమించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 2వ తరగతి చదువుతున్న అమ్మాయి నుండి ఇంజనీరింగ్, నర్సింగ్ ప్రొఫెషనల్ డిగ్రీలు చదివే అమ్మాయిల వరకు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు గుండెల్లో భారాన్ని నింపుకొని. ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకమైన హృదయ విదారకర నేపథ్యం. మానవుని నిస్వార్థ ప్రేమతో సేవిస్తేనే భగవంతుడు సంతోషిస్తాడు. అలాంటి కోవకు చెందినదే ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికీ అమ్మగా ఆదరిస్తున్న ఈ అనురాగాల తల్లి విజయలక్ష్మి గారు. 99లో మా హస్బెండ్ సడన్ కార్డియాక్ అరెస్ట్తో పోయారు. ఆ తర్వాత నేను ఇంట్లో పెద్ద కూతుర్ని మా అమ్మకి. మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ, చాలా అటాచ్మెంట్. తను కూడా పోయింది. నేను నాది పోగొట్టుకోవాలి, నాకు వీళ్ళు అండుండాలి, వీళ్ళకి నేను అండ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఇది మొదలుపెట్టాను. 2004లో స్టార్ట్ చేశాను. అప్పుడు 5 అమ్మాయిలతో మొదలైంది. అలా అలా వచ్చి చేరుతూ ఉన్నారు. My name is Shivani. I am studying 2nd class in Shantiniketan Concept School. I came from Kajipet, Warangal district. 6th, 7th, 8th, 9th, 10th బిఎస్సీ నర్సింగ్. ఇది ఇల్లు వాళ్ళకి. పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళ ఇంట్లో అంతే, అలాగే అన్ని సౌకర్యాలు ఉంటాయి. 10th కంప్లీట్ అయిపోయాక నేను చదవనేమో అనుకున్నాను, కానీ పేపర్లో ఆర్టికల్ చూసాక ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఇలా ఉంది అని చెప్పారు. అందుకే మేము ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఫెస్టివల్స్ చాలా బాగా జరుపుకుంటాము. ఇక్కడికి వచ్చాక నాకు చాలా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. అక్క చెల్లెలా చాలా కలిసిమెలిసి ఉంటాము. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జంగారెడ్డిగూడెం నుంచి వచ్చాను. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కూడా ఇక్కడే నేర్చుకున్నాను. అండ్ గ్రీటింగ్ కార్డ్స్, అదర్ స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడే నేర్చుకున్నాను. నేను ఆల్మోస్ట్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. మాకు ఒక ఇంటి హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది మాకు ఇక్కడ. నేను ఇక్కడికి 10th కంప్లీట్ అయ్యాక వచ్చాను అక్క. నేను ఇక్కడికి వచ్చి ఇది 5th ఇయర్ నాది. ఈ 5th ఇయర్ నేను చాలా హ్యాపీ అక్క. ఇక్కడ మేము కాలేజెస్లోనైనా అందరం కలిసి హ్యాపీగా ప్రతి ఫెస్టివల్స్ అయినా అన్ని బాగా జరుపుకుంటాం. నా పేరు మాలతి అక్క. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత పేపర్లో ఆర్టికల్ చూసి ఈ ఆశ్రమం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఒక మేడం తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. ఇక్కడ వచ్చి ఇంటర్ కంప్లీట్ చేశాను. తర్వాత ప్రొఫెషనల్ కోర్స్లో మేడం జాయిన్ చేశారు. ఇప్పుడు నర్సింగ్ 2nd ఇయర్ చేస్తున్నాను. సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ పిల్లల గురించి చూశారు ఇప్పటి వరకు. మనసుంటే మార్గం ఉంటుంది, అడుగేస్తే దారి తెలుస్తుంది. అకుంఠిత దీక్షతో ఆచరిస్తే అసాధ్యమైన లక్ష్యం కూడా సుసాధ్యమవుతుంది. కానీ ఆ ఒక్క అడుగుకి మరొక అడుగు తోడ్పాటు అవసరం. ఇలా కొంతమందికి చేయూతనివ్వాలంటే ఒక చెయ్యికి మరో చెయ్యి జత కలవాలి. ఇలాంటి మంచి కార్యానికి ఈ కార్యక్రమం చూస్తున్న మీలాంటి మనసున్న మనుషుల మద్దతు కావాలి.